వారలారా నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. ఎంత చక్కగా దేవుని మాటలు ఉన్నాయి. చాలా చక్కగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. దప్పిక మనకు అయినప్పుడు ఖచ్చితంగా మనము నీళ్లు కావాలని ఇష్టపడతాం. దాహం కావాలి, దాహం తీర్చబడాలి. దాహం తీర్చబడి నిమిత్తమై మనకు నీళ్ళు అవసరం. నీళ్లు తాగకపోతే దాహం తీరదు. కాబట్టి మనిషికి దేవుడైతే నీటి బుగ్గను మనిషిలోనే తయారు చేశాడు, అయినా కూడా దాహం అవుతుంది. అప్పుడు మనకేం కావాలి? నీళ్లు కావాలి. అందుకే అంటున్నాడు, రూకలు లేకపోయినను మీరు వచ్చి కోజిని భోజనం చేయండి. డబ్బు లేదు నీ దగ్గర, డబ్బు లేదు, కానీ ఏం చేయాలి ఇప్పుడు? మరి నువ్వు వచ్చి కొనాలి, భోజనం కొనాలి. నీ దగ్గర డబ్బు లేదు, నువ్వు డబ్బులు ఇవ్వలేవు, కొని భోజనం చేయాలి. ఎవరిస్తారు డబ్బులు? యేసుప్రభు ఇచ్చాడండి. యేసుప్రభు వెల కట్టాడండి. దాహానికి నీళ్ళు లేవు, కొని నీళ్లు తాగాలి. డబ్బు లేదు మన దగ్గర. పరిస్థితి ఏంటి? ఎవరిచ్చారు? యేసుప్రభు ఇచ్చాడు. తన వెల చెల్లించాడు. మనం అది మర్చిపోతున్నాం. మన జోబులో చూసుకుంటాం, తరుముకుంటాం, కానీ దేవుడు ఇచ్చాడు. అందుకే ఆయన అంటాడు, రూకలు లేకపోయినను ఏమియో నీయకయే ద్రాక్షాసమును పాలను కొనండి అంటున్నాడు. కొనాలి, శక్తిని బలాన్ని పొందాలి. ఎలా? డబ్బు లేదు, ఏం తినాలి? దేవుడు వెల చెల్లించాడు. భగత్ సింగ్ గారికి ఒకరోజు చాలా ఆకలేసింది. అన్నం లేదు, ఆకలి అయిపోయింది. ఆయన దగ్గర ఏదో పావులు అడ్డగా ఉంటే ఏం చేశాడంటే బుక్ షాప్కి పోయి పత్రికలు తీసుకున్నాడు. పత్రికలు, ఆ డబ్బుకు పత్రికలు తీసుకొని అందరికీ పనిచేశాడు. ఇక ఆయన దగ్గర పైసా లేదు. ఆకలి, భయంకరంగా ఆకలి అవుతా ఉంది. ఎన్నిసార్లు అని నీళ్ళు తాగుతాడు, ఇక తట్టుకోలేకున్నాడు. అప్పుడు ఏం చేశాడంటే ఒక హోటల్ ముందర నిలబడుకొని ఉన్నాడట. దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఆయన్ను, నువ్వు వెళ్ళు హోటల్కు అంటున్నాడట. నువ్వు హోటల్లోనికి వెళ్ళు. యథావిధిగా దేవునితో ప్రత్యక్షంగా ఆయన మాటను అంగీకరించి పనిచేసినటువంటి వాడు భగత్ సింగ్ గారు. మామూలు వ్యక్తి కాదు. ఈరోజు ఆయన పేరు చెప్పుకొని ఊరికే అందరూ రకరకాల యాక్షన్లు చేస్తారు, కానీ క్రియ లేదు. అయితే ఆయన హోటల్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే భోజనం ఆర్డర్ ఇచ్చాడు. భోజనం వచ్చింది, భోజనం తిన్నాడు. భోజనం తింటుండగానే ఒక మనిషి వచ్చాడు లోపలికి. చెప్పాడంట, ఆ మనిషి అన్నం తింటున్నాడే, ఆ మనిషి బిల్లు నేను కడుతున్నాను నేను కట్టేసాడట. చూడు, ఎవరు చెప్పారు ఆయనకు? దేవుడు. భగత్ సింగ్ గారు వచ్చి అక్కడ వచ్చి పాపం తడబడవుతున్నాడు. అప్పుడు ఆ క్యాషియర్ అని అంట, సార్ మీ బిల్లు ఆయన కట్టిపోయాడు ఇప్పుడే అన్నాడట. చూడు, మీ బిల్లు ఆయన కట్టిపోయాడు సార్ అన్నాడట. ఒక సన్నివేశం చెప్తాను, ఆలకించండి. ఒకరోజు నేను మా నాన్న ఇద్దరం కలిసి ప్రొద్దుటూరు పోయినాం. ప్రొద్దుటూరు పోతే టిఫిన్ చేయాలనుకున్నాం. నేనేమనుకున్నాను, మా నాన్న ఉన్నాడు కదా, ఇంకా నాకేం భయం లేదు నేను అనుకున్నా. చిన్న వయస్సు. అప్పుడు పరిస్థితి చెప్తున్నా. ప్రొద్దుటూరు
ఇక టిఫిన్ కని నేను అడిగితేనే పా అన్నాడు. లోపలికి పోయినాం. ఆయన ఏం చేసినాడు, తిన్న తర్వాత బిల్లు వేసినాడు. బిల్లు వేస్తే అంత డబ్బు లేదు మా నాన్న దగ్గర. ఇప్పుడు ఏం చేయాలా? మా నాయన ఏం చేశాడంటే, సర్లేనైనా నువ్వు ఇన్న కూర్చో, నేను కొంచెం బయట నిలబడతాను, ఎవడో కూడా కనిపిస్తాడులే. సర్లేనని నేను లోపలే కూర్చున్నా. ఎందుకంటే నేను బయటికి రాలేను కదా, బిల్లు కట్టాలి కదా. చిన్న వయసు నాకు అప్పుడు, చిన్న వయసు. ఇక బయట మా ఊరు పెద్ద ఆయన, ఒక ఆయన మంచి షౌకారి, మా నాయన ఆయనకు మంచి ఫ్రెండ్ అనమాట. ఆయన వస్తున్నాడు. ఆయన చిన్నన్న అంటారు అందరూ, చిన్నన్న పెద్దన్న అన్నదమ్ములను. పెద్ద ఆయన పెద్దన్న అంటారు, చిన్న ఆయన చిన్నన్న అంటారు. చిన్న ఆయన వస్తున్నాడు. చిన్న ఆయన అంటే మా నాయనకు చాలా క్లోజ్, ఇద్దరు ఒకే బ్యాచ్ అన్నమాట. అన్న అన్న అని పిలిచాడు. ఏం డానియల్ అంటే, ఏం లేదు ఇటీ, ఒక 100 రూపాయలు ఇటీ అన్నాడు. అప్పుడు వెంటనే తీసి ఇస్తానే, ఏం లేదు నేను తర్వాత మీతో మాట్లాడతాలే, ఇప్పుడు టైం లేదని చెప్పి వచ్చేసినాడు. వచ్చి బిల్లు కట్టేసి, చూడు దేవుడు ఎలా మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. డబ్బు లేకుండా హోటల్కి పోవడం ఎంత, నాకు తెలియదు, నేను చిన్నపిల్లవాడిని. అలాగా పరిస్థితులన్నీ కూడా దేవుడు సంపూర్ణంగా నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, నీకు దగ్గర డబ్బు లేదు కదా, రా వచ్చి నా దగ్గర ఏం చేయమంటున్నాడు, మళ్ళీ కొని భోంచేయి అంటున్నాడు. కొని ఎలా కొంటావు? నీకు సాదృశ్యంగా, నీకు అనుగుణంగా, నీకు బదులుగా యేసుక్రీస్తు ప్రభు వెల చెల్లించాడు. ఇది నువ్వు మర్చిపోతున్నావు. ఆయన వెల చెల్లించాడు కాబట్టి ఏం చేస్తాడు? ఇప్పుడు ఆయన నీ కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. నీ కొరకే కదా వెల చెల్లించాడు. నీకు భోజనం పెట్టాలని కదా ఆయన ఇష్టపడ్డాడు. నీకు నీళ్ళు ఇవ్వాలని కదా ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, గొప్ప విందు చేయాలనుకున్నాడు. చూద్దాం ఆ మాటను ఒకసారి. యెషయా గ్రంథం 25:6 చదువుకుందాం. యెషయా గ్రంథం 25:6. ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయను, మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయను. కంటిన్యూషన్. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును, సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయను. ఏ పర్వతం మీద? గొల్గొతా పర్వతము మీద. ఏం చేస్తున్నాడు? మన పైన ఉన్న ముసుగును తీసేస్తున్నాడు. నాకు డబ్బు లేదు అనే ముసుగును తీసేస్తున్నాడు. నేను కొనలేను అనే ముసుగును తీసేస్తున్నాడు. నా చేత కాదు అనే ముసుగును తీసేస్తున్నాడు. ఆ పర్వతం పైన ఏం చేశాడు? ఆ కలువరి శిలువకు అప్పగించబడ్డాడు, వెల చెల్లించాడు. నీ బ్రతికేంటో ఒక్కసారి ఆలోచించుకో. నాకు అన్నీ తెలుసు అనుకుంటావా? నాకు బైబిల్ తెలుసు అనుకుంటావా? ఆలోచించు ఒకసారి. నీ కొరకే కదా వెల చెల్లించాడు. 8వ మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన బ్రింగివేశాడు. చూసారా? మరెన్నడూ కూడా మరణం అనేది ఉండకుండా ఆయన ఏం చేశాడు? మరణాన్ని బ్రింగేసినాడు. ఇక నీకు మరణం ఉండకూడదు. నువ్వు నమ్మేవా? ఆ మాట చాలా స్పష్టంగా మాట్లాడతాడు. నువ్వు నమ్మేవా? చూద్దాం ఆ మాటను ఒక్కసారి. యోహాను సువార్త 11. యోహాను సువార్త 11వ అధ్యాయం. 25వ వచనం.
అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చనిపోడు. చూసావా? నమ్ముతున్నావా ఈ మాట? ఏమమ్మా, ఏమక్క, ఏం అన్నగారు, నమ్ముతున్నారా? ఆలోచించు. విశ్వాసం ఉందా మనకు? మనం నమ్ముతున్నామా? ఆ ఫెయిత్ మనలో ఉందా? ఆయన వెల చెల్లించాడు నీ కొరకు, నా కొరకు. కాబట్టి రండి, భోంచేయండి. నమ్మేవా? నమ్ముతే నమ్మువానికి సమస్తమును సాధ్యం. నమ్ముతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి నీవు నమ్మాలి, విశ్వసించాలి. నీ జీవిత పయనం ఎలా ఉండాలి అంటున్నాడు. నీ కొరకు ఏం చేశాను? పర్వతము పైన క్రొవ్విన వాటితో విందు చేస్తున్నాను. నీ కొరకు మడ్డి మీదనున్న ద్రాక్షారసంతో విందు చేస్తున్నాను. నీ కొరకు నిర్మలమైనటువంటి ద్రాక్ష రసముతో విందు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విందును ఆరగించాలి. నీ దగ్గర డబ్బులు లేవు, కానీ నమ్మావా? కొనబడ్డావా? నమ్మితే నువ్వు కొనబడిన వ్యక్తి అవుతావు. కాబట్టి సిద్ధపరిచిన ఆహారం నీ కొరకే. వాటిని పొందటానికి నువ్వేం కావాలి? ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తంలో కొనబడాలి, కడగబడాలి, నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు ఆ విందు నీ కొరకే కదా. ఆ విందును నీ కొరకే కదా సిద్ధం చేశారు. ఆ విందు అద్భుత రీతిగా తయారు చేయబడింది కదా. ఆ విందును ఆరగించు. యేసు ప్రభు అంటున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడతాడు. చూడండి దయచేసి, యోహాను సువార్త 6వ అధ్యాయం 50-51 వచనం చదువుకుందాం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. ఒక్క నిమిషం. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. ఏదది? ఆ రోజు మన్నా కురిపించాడు దేవుడు ఎవరి కోసం? ఇజ్రాయేలీల కోసం. మరి ఈరోజు అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఇది దీనిని తినువాడు. ఏంది ఇది? ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఆ పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారాన్ని నీవు తింటే నువ్వు బ్రతుకుతావు. నమ్మితే తింటావు, తింటే బ్రతుకుతావు. మనం నమ్మేమా? అసలు నమ్మేమా? వాక్యం అంటే మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాక్యం వినాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలామందికి. వాక్యం వినాలి అంటే, పాటలు అయితే జమ్మంగా వింటారు బాగానే. పాటలు ఎవడో ఒకడు పాడతాడు కాబట్టి, మ్యూజికల్ ఉంటాయి కాబట్టి చాలా ఉల్లాసంగా ఉంటుంది. పాటలు అయిపోతేనే ఉస్. వాక్యమా ఏంది? ఆ సుత్తే అనవసరం, సుత్తే కదా. ఆ సుత్తే లేకుంటే ఈ సుత్తే లేదు ఇక్కడ. ఆ సుత్తే లేకుంటే మనం లేము ఇక్కడ. ఆ సుత్తే లేకుంటే ప్రపంచం లేదు ఇక్కడ. ఆ సుత్తే లేకుంటే మానవుడు లేడు అసలు. ఆ సుత్తే లేకపోతే ప్రపంచమే, ఈ సృష్టి లేదు. కాబట్టి ఆ దేవుని మాట నువ్వు వినకపోతే నువ్వు ఎలా విశ్వాసి అవుతావు? ఎలా నీ జీవితం బాగుపడుతుంది? మాకని తెలుసులే, ఆ గర్వమే ఉంటుంది మనకని తెలుసులేని గర్వమే మనల్ని ఏలుకుంటుంది. గనుక నీ జీవితంలో ఈ సత్యాన్ని నువ్వు ఎరగాల. అందుకే వాక్యం అంటుంది, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది, భద్రం. పోగొట్టుకుంటే నష్టం నీకే. ఇలాంటి ఆహారం నీకు మళ్ళీ దొరకదు.
ఇలాంటి ఆహారం ఎవడు పెట్టలేడు, ఎవరి చేత కాదు, ఏ హోటల్లో కూడా చేయలేరు. అంత రుచి కలిగినటువంటి ఆహారం. కాబట్టి ఇట్టి ఆహారాన్ని మనం పొందటానికి ప్రయాసపడాలి. కానీ మనం దేనికి తింటాము ఎక్కువగా అంటే బజ్జిగర్లు, లేకపోతే రకరకాల తిండులు, చికెన్లు, మటన్లు. ఏమంటున్నాడు అక్కడ 2వ వచనంలో 55:2లో, ఆహారము కాని దాని కొరకు నీవేలా తను తాను వేపరుచుకుంటాడు. ఎంతనా కానీ ఏం తినాలి? ఇప్పుడు బిర్యానీ తినాలా, మటన్ బిర్యానీ తినాలా, చికెన్ ఇప్పుడు చికెన్లు చేయడం తగ్గిపోయింది, మీకు తెలిసిన లేదో. ఇప్పుడు మటన్లు ఫిష్లు. ఎందుకు తగ్గిపోయింది? చికెన్లు ఎందుకు తినడంలో? ఇప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చింది కాబట్టి చికెన్లు పెళ్ళిళ్ళల్లో కూడా చేయడంలే. నేను ఒక పెళ్ళి చూశాను, చికెన్ నో ఛాన్స్, పొట్టేళ్ళు దిగినాయి అక్కడ, మటనే. మొన్న నెల్లూరులో చూశాను, చికెనే లేదు, మటన్ ఉంది, ఫిష్ ఉంది, రొయ్యలు ఉన్నాయి, రొయ్యలు. అది దేవుడిచ్చిన ఆహారం. అందుకంటాడు, రూకలు లేకపోయినా సరే ఏం చేయాలి? ఈ భోజనం తినేది నేర్చుకో అంటున్నాడు. ఎలాంటి భోజనం అది? చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చినటువంటి భోజనం. 51వ వచనం, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నేనే. అది మేకపోతు కాదు, పొట్టేలు కాదు. ఎవరది? నేను. నా ఆహారం తిను, నన్ను తిను అంటున్నాడు. ఆనాడు మన్నా కురిపించింది తండ్రి అయిన దేవుడు, ఆ మన్నా నేనే. ఇదిగో ఈ జీవాహారాన్ని నేనే. కానీ దాన్ని తిన్నోళ్ళందరూ చచ్చిపోయినారు. ఈ ఆహారం తింటే, ఈ మన్నాను తింటే, నా శరీరాన్ని తింటేను చావవు అంటున్నాడు. అందుకే ఇక్కడ మనం ఏమని చదివాము? 11లో, యోహాను సువార్త 11లో ఒక మాట చదివాం. ఏమంటాడు? 11లో 25వ వచనంలో ఏమంటాడు? అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచి చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి చావాడు. చూసారా? ఎన్నటికి చావాడు. ఎందుకని? జీవాహారమును నేనే, ఈ ఆహారము నేనే. ఈ ఆహారమును భుజించితే 51వ వచనంలో ఏమంటాడు? 6వ అధ్యాయం 51లో, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. ఎంత చక్కగా ఈ మాటలు రాయబడ్డాయి. మనం ఎలా దీన్ని తినాలి? దీన్ని తినే అర్హత మనకి ఇచ్చాడా దేవుడు? మనము నిజంగా కొనబడ్డామా? మనము నిజంగా యేసు ప్రభువులో కొనబడ్డామా? యేసు ప్రభు రక్తంలో కొనబడ్డామా? ఒక్కసారి ఆలోచించాలి. నిజంగా ప్రభు నమ్మావా? నిజంగా ప్రభు మాటకు లోబడ్డావా? ప్రభు ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ ఉన్నావా? నీ జీవితము ధన్యం. కాబట్టి యేసుక్రీస్తు చాలా స్పష్టంగా అంటున్నాడు, ఆ ఆహారము హోటల్లో బిర్యానీ కాదు, అది నేనే, నన్ను తిను అంటున్నాడు. అది ఎంత రుచికరమైన ఆహారము! ఎలాంటి ఆహారం అది? ఆ కొండపైన అన్నాడు, ఆ కొండపైన, ఆ పర్వతం పైన ఎలాంటి ఆహారము? క్రొవ్విన వాటితో విందు తయారు చేయబడింది, మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు తయారు చేయబడింది. క్రొవ్విన వాటితో విందు తయారు చేశాడు. ఆ తరువాత మూలుగు గల క్రొవ్వితో విందు తయారు చేయబడింది. ఆ తర్వాత మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు తయారు చేయబడింది. దేనికి? ముఖముపై ఉన్నటువంటి బాష్ప బిందువును తుడిచివేయటానికి. ఇంకా నువ్వు ఏడ్చాల్సిన పని లేదు. ఆనందంగా, సంతోషంగా గంతులు వేస్తూ
ఆయన రాజ్యంలోనూ నివసించవచ్చు. అక్కడ ఏడుపు ఉండదు, చీకటి ఉండదు. కాబట్టి అట్టి ఆహారాన్ని భుజించటానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేశాడు విందు. అందుకే ఆయన అంటున్నాడు, ఆ విందు ఏదో కాదు, ఆ విందు ఏదో కాదు. కనుక ఆ విందును భుజించాలి, ఆ విందును ఆరగించాలి. ఏం కావాలి మరి? మనము డబ్బులు ఇవ్వాల్సిన పనిలే. మనం ఆల్రెడీ ఆయన పెట్టుబడిలో అమ్మబడిన వారము. ఆయన పెట్టుబడికి మనము ఏమైపోయినాము? అమ్మబడ్డాము ఆయనకు. ఆయన మనకు ఏం చేశాడు? మన కొరకు ఆయన డబ్బు చెల్లించాడు ఆ సిలువలో, ఆ పర్వతం పైన. ఆ డబ్బుతో మనం కొనబడ్డాము. మనం ఈరోజు మనం స్వాతంత్రం కాము, మనము దేవుని బిడ్డలం. అది నేర్చుకోవాలి మనం. అది ఉంటే వాడు తప్పు చేయడంగా, అది ఉంటే వాడు అబద్ధమాడు, అది ఉంటే మాట తప్పడు. అది లేకనే ఈరోజు రకరకాల తయారైపోయినారు. సంచులు ఉంటాయి, భుజాలకు సంచులు ఉంటాయి, చేతిలో బైబిల్ ఉంటుంది, రకరకాల తెల్ల డ్రెస్సులు ఉంటాయి. కానీ ఏమైపోయింది? వేస్ట్ అయిపోయింది. అది లేదు, ఆ నమ్మకత్వం లేదు. దానివల్ల దేవుడు నిజంగా ఆత్మీయమైనటువంటి ఆహారాన్ని మనము భుజించాలి అన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందుకు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. తర్వాత అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. ఆ బండ నీళ్లు తాగేది నేర్చుకోవాలి మనం అనుకుంటాము మనకు మంచి మంచి నీళ్ళు ఉన్నాయి. ఏం నీళ్ళు వచ్చినాయి? ఇప్పుడు మినరల్ వాటర్ వచ్చినాయి లక్షణంగా బాగా. మీకు తెలిసినా లేదో, ఒక్కొక్క బాటలు 1 లీటరు వెల ఎంతో తెలుసా? కొనే వాళ్ళకు తెలుస్తుంది. 1 బాటల్ నీళ్ళు నేను కొందరికి పెట్టిన వాట్సాప్, అది చూసినారా? ఈరోజు కొందరు మినిస్టర్లు ఇది తాగుతుంటారు. 1 బాటల్ నీళ్ళు 200 రూపాయలు. 1 లీటర్ నీళ్ళు, 1 లీటర్ నీళ్ళు 2 లక్షల రూపాయలు. 1 లీటర్ నీళ్ళు 10,000 రూపాయలు. చూడు, ఈరోజు తాగుతున్నారు ప్రజలు. ఆ నీళ్ళు కాదు, ఇవి స్వచ్ఛమైన జలం. ఏం చేశాడు? ఆ కొండ పైన ఆ బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఏ బండ? క్రీస్తు అనే బండ. ఆ నీళ్ళు మనము త్రాగితే అవి ఏమై ఉన్నాయి? అవి జీవ జలమై ఉన్నది. ఆ నీళ్లు తాగితే మనకు చావు లేదు. ఏదో ఎవడో అంటారు చూడు సామెత, అమృతం తింటే ఏమవుతుందంట? సావరు అంటారు కదా సాధారణంగా. అమృతం తింటే సావరు అంటుంటారు. నాకైతే తెలియదు కానీ అంటుంటే నేను విన్నా. కానీ అమృతం తింటే సత్సారో బతుకుతారో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు యొక్క నీళ్లు మనం త్రాగితే మనము బ్రతుకుతాం. అది దేవుని యొక్క ఉద్దేశం. కనుక ప్రభువులో మనం కొనసాగటానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మర్చిపోకూడదు. మనమంతా అమ్ముడపోయినామని తెలుసుకోవాలి మనిషి. మనకు ఈ లోకంలో నిజంగా లోకాధికారానికి మనకు సంబంధం లేదు నిజంగా. అందుకే అన్నాడు, రూకలు లేని వారులారా వచ్చి ఏం చేయమన్నాడు? భోంచేయండి. ఎందుకు? ఆ రూకలు నేను కట్టాను, ఆ డబ్బు నేను చెల్లించాను. ఆ వ్యయాన్ని ఆ కొండపైన, ఏ కొండపైన? ఆ ఉన్నతమైనటువంటి పర్వతం పైన, ఆ క్రొవ్విన వాటిలో విందు నీ కొరకు ఏర్పాటు చేశాను. అది తిను, అది తాగు.
నేను ప్రయాణమై వస్తుంటే నంద్యాలలో ఇక ఆటో ఎక్కే ముందరగా ఒకతను ఏం చేశాడంటే గబక్కిన వాటర్ బాటిల్ తెచ్చి పెట్టాడు. అన్నా నీళ్ళు పెట్టుకుని దప్పికైతాయి మధ్యలో అని. కూల్ వాటర్ అయితే నేను తాగాను, అట్లే పెట్టుకున్నాను. ఇక ఎట్లా పారేస్తావు దాన్ని? ఇంటికి తెచ్చిన కనిపిస్తుంది ఆడ మీ ఇంట్లోనే ఎంటర్ కాగానే. అవే తాగిన రాత్రి అంతా. ఎందుకంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అంటే ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి జీవ ఆహారమును జీవ జలమును మనము త్రాగినట్లయితే తిన్నట్లయితే విశ్వాసం ఉంచినట్లయితే నమ్మినట్లయితే ఏమన్నాడు అక్కడ? ఏం చదివాము ఇప్పుడు మనము? ఒక మాట 11లో, యోహాను సువార్త 11లో ఏం చదివాము? ఇప్పుడే చదివినాం కదా, మర్చిపోయినారు అంతలోనే. చనిపోయినను బ్రతుకును నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడును ఏమైపోతాడు? ఎన్నటికీ చనిపోడు. ఆ నీళ్ళు తాగు, ఆ భోజనం చేయి, అప్పుడు నీవు మరణం అనేది రుచి చూడవు అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం గ్రహించడం నేర్చుకోవాలా. అలా మనం నేర్చుకోలేకపోతే, అలా మనం గ్రహించకపోతే అంటే ఏమని అర్థం? నమ్మలే. ఏం చేస్తున్నాం మరి? ఏం చేస్తున్నాం? లోబడలే. నమ్మలే, లోబడలే. మరి ఎలా ఉన్నాం? చదివినాం ఆ మాటను కూడా. ఇప్పుడు మళ్ళీ చదువుదామా? కొరింథీ మొదటి పత్రిక 13 1-2 వచనాలు చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, అవతల మీరు చదివితే బాగుంటుంది. ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడో తాళమునై ఉండను. అంటే ఏంది అర్థం? డబ్బా కొట్టుకుంటుంటాడంటే వాడు ఊరికే నోరు వాగుతూ ఉంటుంది, క్రియ ఉండదు వాడిలో. ఎవనిలో? లోబడని వానిలో. ఎవనిలో? నమ్మని వానిలో. ఎవనిలో? విశ్వసించని వానిలో. ఎవనిలో? ప్రభువునందు కొనబడని వానిలో. ఎవనిలో? క్రీస్తు రక్తంలో కడగబడని వానిలో. ఏమైతుంది పరిస్థితి? గంట కొట్టుకుంటుంటాడు వాడు ఊరికే, గనగన గనగన కంచు మోగినట్టు ఉంటుంది. బంగారు అనలాడా, కంచు అన్నాడు. కంచు మ్రోగినట్లు వాగుతూ ఉంటారు అంతే. వాగుడే వాగుడే వాగుడే. ఏం వాగుడు? ప్రభునందు జీవించే వ్యక్తి వాగడెన్నటికీ. ప్రభునందు ప్రభు యొక్క ఆహారాన్ని తినే వ్యక్తి వాడు గనగనల వాగడం ఉండదు వాడి దగ్గర. డబ్బా కొట్టాడు వాడు. ఎలా ఉంటాడు? మౌనంగా ఉంటాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు 65:1 ఏమంటాడు? సియోనులో మౌనంగా ఉండుటయే దేవుని స్తుతించుట. స్తుతియాగ జీవితం ఎలా ఉంటుంది? మౌనం. యేసుప్రభుని అంటున్నాడు పిలాతు, ఏమయ్యా నువ్వేంది నోరు మూసుకోండావు? ఏది నోరెత్తలా? వాడు అంతగా చెప్తున్నాడు నీ మీద ఏదో. నువ్వు నిజంగా రాజువేనా? నువ్వు అన్నట్లే, అంతే జవాబు. వాడు చూడు నీ మీద ఎన్ని మోపుతున్నాడు. నువ్వు చెప్పు, ఏదో విడిపించే హక్కు నాకుంది. యేసయ్య ఒకటే మాట అంటాడు, విడిపించే హక్కు కానీ సిలువేసే హక్కు కానీ నీకు లేదు, కానీ నా తండ్రి చిత్తం నెరవేరాలి అంటాడు. మనమైతే వాగుతూ ఉంటాం. గనుక దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం ఎలా ఉంది అంటే, ఆయనను మనము నమ్మినటువంటి వారమైతే మన కొరకు భోజనము సిద్ధంగా ఉంది. ఆయనకు మనం లోబడినటువంటి వారమైతే మన కొరకు భోజనము సిద్ధంగా ఉంది. అందుకే అంటాడు, నా యందు విశ్వాసం ఉంచుడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు వాడెన్నటికీ చనిపోడు. ఆ రోజుల్లో పితరులు అరణ్యములో ఏం తిన్నారు? కట్టెలు బియ్యము లేకపోతే ధాన్యము పెట్టి వండుకొని తిన్నారా? ఏం లేదు. ఒకడు పని చేయలే అసలు. పైనుంచి కురిపిస్తా వచ్చినాడు దేవుడు.
దేవదూతలు తినే ఆహారం అది మన్నా. మన్నాను కురిపిస్తూ వచ్చారు. పితరులు మన్నాను తిన్నారు కానీ అందరూ చచ్చిపోయినారు. ఎందుకు? ఎందుకు? ఇదే ఆ జవాబు. ప్రేమ లేని వాడైతే మ్రోగెడు, కంచును గనగనలాడు తాళమునయ్యుండును, ప్రవచించు కృపావరమును కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడైతే సచ్చినోడు అంటున్నాడు. వ్యర్థుడు, పనికిరానుడు, పారవేయబడినవాడు. నువ్వు వాగుతూ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో ఏమైపోయినావు? నువ్వు చనిపోయావు అంతే. వ్యర్థుడు, పనికిరానుడు, పారవేయబడినవాడు. వ్యర్థమైనటువంటి పదార్థాన్ని ఏం చేస్తారు? పారవేస్తారు. గనుక దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి అట్టి ఆహారాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ఆయన అంటాడు, ఆహారము కాని దాని కొరకు ఎందుకు నాయనా ప్రయాసపడుతున్నావు? ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? ఎందుకు గసపెడుతున్నావు? ఈరోజు ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం దాని కొరకే ప్రయాసపడుతున్నారు. ఆ తర్వాత సంతృష్టి కలుగు చేయని దాని కొరకు కష్టార్జితంను ఎందుకు వ్యయపరుచుకుంటున్నావు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించు. ఏం చేశాడు మంచి పదార్థము? ఆ పర్వతము పైన క్రొవ్విన వాటితో విందు తయారు చేశాను, తిను. ఆ పర్వతం పైన మడ్డి మీదనున్న ద్రాక్ష రసముతో విందు తయారు చేశాను, అది తిను. ఆ పర్వతం పైన మూలుగు గల క్రొవిన వాటితో విందు తయారు చేశాను, తిను. ఆ పర్వతం పైన మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసంతో విందు తయారు చేశాను, తిను. అప్పుడు నీ ముఖం పైన ఉన్నటువంటి ముసుగు తీసివేయబడుతుంది. కాబట్టి మన బ్రతుకును ఒక్కసారి మనం పరిశీలించుకోవాలి. ఏ ఆహారం తింటున్నాం మనం? ఏ భోజనం తింటున్నాం మనం? తినే ఆహారం ఎలా ఉంది? గనుక అట్టి ఆహారాన్ని తినటం వల్ల దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఆహారము ఏదో ఫస్ట్ క్లాస్ 5 స్టార్ హోటల్లో తయారు చేసే ఆహారం కాదది. అందుకే ఆయన అంటాడు 50వ వచనంలో 6వ అధ్యాయం యోహాను సువార్త ఏమంటాడు? దీనిని తినువాడు, ఆ ఆహారం తింటే ఏమవుతాడంట? వాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము నేనేనయ్యా, నన్ను తిను అంటున్నాడు దేవుడు, యేసు ప్రభు. ఎంత స్పష్టంగా ఉంది ఈ మాట. ఏదో ఆ పొట్టేళ్ళను కోసుకొని తిను అనలే, లేకపోతే ఆ మేకపోతును కోసుకొని తిను అనలే, లేకపోతే ఆ చికెన్ తిను అనలే, నన్ను తిను ముందు అంటున్నాడు. ఆయన తినడం అంటే అర్థం ఏంటి? ఆయనను తినడం అంటే అర్థం ఏంటి అసలు? చూద్దాం, ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయనను తినడం అంటే అర్థం ఏంటో. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, బాగినాలి, మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుట. ఎంత స్పష్టంగా ఉంది. ఏం తింటున్నావు? క్రీస్తు రక్తాన్ని త్రాగుతున్నావు. నువ్వేం తింటున్నావు? క్రీస్తు శరీరాన్ని తింటున్నావు. ఆ మధురమైనటువంటి భోజనం, ఆ మధురమైనటువంటి ఆహారము 5 స్టార్ హోటల్లో దొరకదు. ఆ భోజనం తినే అర్హత నీకు కావాలి. ఆ భోజనం నువ్వు తినాలి అంటే ఏం చేయాలి? నువ్వు కొనబడాలి. నువ్వు డబ్బు ఇవ్వాల్సిన పనిలే, నువ్వు కొనబడాలి. యేసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడాలి, క్రీస్తు రక్తంలో కొనబడాలి. అప్పుడు ఆ ఆహారము ఏమవుతుంది?
ఆ ఆహారము నీకు శక్తినిస్తుంది, బలమునిస్తుంది, చావు నుంచి నిన్ను విడుదల చేస్తుంది, మరణం అనేది నీకు సంభవింపదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటాయే కదా. క్రీస్తు చచ్చిపోయాడా? చావలే, ఆయన సజీవుడు. కానీ నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. నిన్ను ఏం చేయాలని ఇష్టపడ్డాడు? కంచులాగా గనగనలాడే మురోగెడు గంటలాగా ఉండకూడదని నీకేం చేశాడు ఆయన? అద్భుతమైనటువంటి ఒక జీవము కలిగినటువంటి ఒక రుచికరమైనటువంటి వస్తువుగా నిన్ను తయారు చేయాలని ఏం చేశాడు? నీకు ఆయన భోజనం తయారు చేశాడు. ఆ భోజనాన్ని నీకు అప్పగించాడు, తినమంటూ ఉన్నాడు. ఇది నా శరీరము, ఆ బండ నేనే, ఆ బండలో నీళ్లు నువ్వు తాగు. ఆ రోజు తాగినారు, కానీ అందరూ చనిపోయినారు. ఎవడు మిగల్లా? ఇజ్రాయేలీలో ఇద్దరే మిగిలింది. ఎవరు? యెహోషువ, కాలేబు. వాళ్ళిద్దరే మిగిలారు. మిగతా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? మరి మిగతా ఎక్కడి నుంచి వచ్చినారు? వాళ్ళంతా రాలిపోయారు. 6 లక్షల కాలుబలము ఎట్ ఎ టైం. ఇక మిగతా వాళ్ళు మళ్ళీ ఎటు వచ్చినారు? ఏం చేసినాడంటే దేవుడు 20 సంవత్సరాల మొదలు అన్నాడు. 20 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? సున్నతి చేయాలి అన్నాడు. సున్నతి చేశారు. అప్పుడు 20 సంవత్సరాల పైబడిన వారికి అందరికీ కూడా దేవుడు ఏం చేశాడు? సున్నతి చేయించాడు. కానీ సున్నతి చేసిన వాళ్ళందరూ ఏమైనారు? దేవుని మాటకు లోబడలే. అప్పుడు దేవుడు ఏదో ఒక రోజు 2 రోజుల్లో చేరాల్సినటువంటి కనానును ఏం చేశాడు? ఎన్ని రోజులు తిప్పాడు? 40 సంవత్సరాలు తిప్పాడు. 40 సంవత్సరాలు ఏమన్నా తెలుసుకుంటారా అని చూశాడు. పాపం చూడలే, తెలుసుకోలే. ఏమైపోయినారు? అందరూ రాలిపోయినారు. ఇక మిగతా 20 లోపు వాళ్ళంతా ఉన్నారే, అప్పుడు వాళ్ళంతా పైబడ్డారు. వాళ్ళంతా పెళ్ళిళ్ళు అయినాయి, మళ్ళీ వాళ్ళంతా వివాహాలు అయినాయి, వాళ్ళంతా పిల్లలు కన్నారు, పెద్దలైనారు. వాళ్ళంతా మళ్ళీ లక్షల జనం అయిపోయింది. వాళ్ళని ఏం చేశాడంటే మళ్ళీ దేవుడు యోర్దాను నదికి ముందు యెహోషువతో చెప్పాడు, ముందు వీళ్లకు ఏం చేయాలి? సున్నతి చేయి అన్నాడు. అక్కడ సున్నతి చేయబడ్డారు. మళ్ళీ సున్నతి చేసిన తర్వాత యోర్దాను నదిని దాటాడు, బాప్తిసం పొందారు. కాబట్టి ఈ చక్కటి ఈ యొక్క రుచికరమైనటువంటి భోజనం మనము భోంచేయాలి అంటే ఏం కావాలి? మనము సున్నతి, మారు మనస్సు, విశ్వాసము, నమ్మకము కావాలి. అందుకే ఇక్కడ అన్నాడు, నీవు ఏమంటున్నాడు? ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటాయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకునుట. చూసారా? ఇదేదిలే రొట్టె. చాలా మంది దీనికోసం తాతాలాడుతుంటారు. ఇది తింటే చాలు, ఇది తాగితే చాలు అనుకుంటుంటారు. ఇది తింటే తాగితే కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ దేవునికి అప్పగించుకున్నావా? అమ్మబడ్డావా? అసలు నువ్వు క్రీస్తు రక్తంలో కొనబడ్డావా? నమ్మావా? అర్పించుకున్నావా? నీ జీవితమును కాపాడుకున్నావా? నీవు అర్హునివి. ఈ ద్రాక్షరసము లేకపోతే ఈ రొట్టె తింటానే రోగం బాగవుతుంది, ఇది తింటానే అయిపోయి ఇంకా పరలోకం కుదరదు. ముందు నువ్వు మారావా? ఇది సాదృశ్యం అంతే. కార్యం జరగాల్సింది నీలో, ఇందులో కాదు. గనుక మనం ఇప్పుడు విన్నాం, ఏమంటున్నాడు? ఈ రక్తము, ఈ శరీరము, ఈ భోజనం ఏంటిది? ఎలా ఉంది అంటున్నాడు? క్రీస్తు, ఇది నేనే, ఈ భోజనం తిను అన్నాడు. ఆ తర్వాత చాలా స్పష్టంగా అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకము
లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. లోకమునకు ఏమై ఉన్నది? జీవము కొరకైన నా శరీరం. జీవము అంటే జీవము ఉంటే చావు లేదు. జీవం ఉంటే చావు లేదు. నిత్యత్వం ఉంది, పరలోక రాజ్యం ఉంది. కాబట్టి ఆ ఆహారాన్ని తినటానికి మనము సిద్ధపడాలి. అట్టి ఆహారం తినటం వల్ల మనము ధన్యులమవుతాం. కానీ శోధింపబడినప్పుడు, శోధనకు గురి అయిపోతే మాత్రము మనము ఏమైపోతామో? నరకానికి వెళ్తాం. చూద్దాం, ఆ మాటను కూడా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూడండి, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము, వారిలో కొందరు 10వ వచనం, 9వ వచనం. వారిలో కొందరు మనము ప్రభువును శోధింపకయుందము. చాలామంది ప్రభువును శోధిస్తూ ఉంటారు. ఎవరు శోధించేది? అన్యులా, విశ్వాసులా? నాకు తెలిసి విశ్వాసులు శోధిస్తారు, అన్యులు శోధించరు. అన్యులకు అసలు దాని అవసరమే లే. మేం విశ్వాసులని చెప్పుకునే వాళ్ళు శోధిస్తూ ఉంటారు ఎక్కువ. శోధకుడు వాళ్ళల్లోనే ఎక్కువ పనిచేస్తాడు. కొన్ని స్థలాలలో దేవుడు మరి నన్ను అద్భుతంగా వాడుకుంటూ ఉంటాడు. కొన్ని ప్రశ్నలు చెలరేగుతూ ఉంటాయి. సమాధానం అవసరం. అక్కడ దేవుడు సమాధానం ఇస్తాడు. మనం శోధనకు గురి అయినప్పుడు, నిజంగా శోధనలో జయించలేనప్పుడు నరకం తప్పదు మనకు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రభువును శోధింపక యుందము. వారిలో కొందరు శోధించి ఏమైపోయినారు? సర్పముల వలన నశించిపోయినారు. అంటే శోధన దేనికి సాదృశ్యంగా ఉంది? ఇప్పుడు సర్పము పాముకు సాదృశ్యంగా ఉంది. అంటే పాము అంటే దేనికి సాదృశ్యంగా ఉంది? విషము, విషపూరితమైన జీవితము, వీడి వేషధారి అన్నటువంటి సాదృశ్యాన్ని దేవుడు స్పష్టంగా మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ వేషధారణ ఉండకూడదు మనలో. కాబట్టి ఆయన నమ్మినటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి ఆహారము అన్న సత్యాన్ని ఎరిగినటువంటి వారమై, నమ్మి బాప్తిసం పొందిన వారమై, దేవుని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కొనబడినటువంటి వారమై, ఆయన శరీరమును ఆయన రక్తమును మనము తిని త్రాగటం దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఎప్పుడైతే అది నువ్వు తింటావో, ఎప్పుడైతే అది నువ్వు త్రాగుతావో, నీవు నిత్య జీవానికి సాదృశ్యం, నిత్య పరలోక రాజ్యానికి నీవు అర్హురాలివి. గనుక ప్రభువులో మనం కొనసాగు నిమిత్తమై దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతను మనం మర్చిపోకూడదు, జాగ్రత్త పడాలి. గనుక వీటన్నిటిని బట్టి చక్కగా వివరించు నిమిత్తమై దేవుడు తనకిష్టమైన కాపులను ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు తనకిష్టమైన కాపుర్లు కాదు వచ్చింది, చాలా వరకు వాళ్ళకిష్టమైన కాపురులే వచ్చారు. అవునా కదా? ఈరోజు కాపురులు ఎలా తయారైపోయినారు? తనిష్టానుసారంగా, నేను ఏదో తెల్లగుడ్డలు వేసుకుంటే బాగుంటుంది, ఏమిది అట్లా పోయి ఒకడు వచ్చినాడు ఒకసారి నా దగ్గరికి వస్తే, ఏమంటే నేను బ్రాహ్మణుని అన్నాడు. అరే సరేలే, ఏం చెప్పు పరిస్థితి ఏంటి? ఏం లేదు, నేను బ్రాహ్మణుని, యేసుప్రభును అంగీకరించినాను, కాబట్టి నేను స్వార్థ సేవ చేసుకుంటూ ఉంటాను అన్నాడు. ఎప్పుడు అంగీకరించినావు, ఎలా అంగీకరించినావు అని అడిగాను. అడిగితే చెప్పలేకపోయినాడు. ఏంటి మరి నీ పరిస్థితి? ఏం లేదు సార్, ఏదో 10 ఇండ్లకు పోతే అన్నం పెడతారు, కానుక ఇస్తారు, ఇంకా నేను వేరే పనులు ఏం చేసుకోలేను అన్నాడు. చూడు, ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్తావన్నా, ఖచ్చితంగా నరకం నీకు తప్పదు అన్నా. అనే వరకు వాడు ఇంకా ఫంక్ అయిపోయినాడు. అట్లే మళ్ళీ ఆ సంధికి రాలేగాడు, అడ్రస్ లేడు. ఫైనల్ వాని చరిత్రను ఒకసారి గమనిస్తే, వేంపల్లి అవతల అది ఏ మండలం ఉంది? వేంపల్లికి ఆ పక్క చక్రాయపేట మండలంలో పట్టుబడి కొట్టించుకున్నాడు.
కొట్టించుకొని స్టేషన్లో వేయబడ్డాడు. ఎట్లా ఆడ ఎస్ఐ క్రైస్తవుడు ఉన్నాడు. ఏందిరా నీ బాధ అని అడిగితే, ఏం లేదు సార్ ఇట్ట పరిస్థితి. వారనాయాల అట్లాంటి మోసం ఎందుకు చేస్తావు, అట్లాంటి పనులు చేయగాకు నువ్వు, అట్లా మోసం చేయొద్దు అందరినీ అని చెప్పి వాడిని పంపించేసినాడు. ఇంకా అట్లాంటి పని చేయగాక నువ్వు మర్యాదగా చెప్పు, అయ్యా నాకు భిక్ష మీ అంటే ఇస్తారు, అది పెద్ద మంచిది. ఇట్లా యేసు అని చెప్తే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు నువ్వు జవాబు చెప్పకపోతే తనుతారు ఖచ్చితంగా నిన్ను అని చెప్పినాడు. తనిచ్చుకున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి తన ఆశయం ఏంటిది అంటే, మనము మన దగ్గర డబ్బు లేదని మనం బాధపడనక్కర్లే. ఇప్పుడే ఒక సాదృశ్యం చెప్పాను. హోటల్ ముందు నిలబడ్డాడు, ఆకలి అవుతా ఉంది, పేగులు పెరుక్కపోతున్నాయి, తరక్కపోతా ఉంది కడుపు. పరిస్థితి ఏం చేయాలి? తన దగ్గర పావులు అడ్డగా ఉంటే దాని పత్రికలు కొని పంచిపెట్టేసినాడు. అప్పుడు దేవుని అడిగాడంట, ప్రభువా నా దగ్గర ఇది ఉంటే నేను పత్రికలు పంచిపెట్టినా. అప్పుడు దేవుడు అన్నాడంట, నీకు చెప్పినానా నేను అన్నాడంట. నీకు పత్రికలు పంచమని చెప్పినానా? నీ సొంత ఇష్టం అది. ఈరోజు సొంత పనులు చాలామంది సొంతంగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు. సేవలు కూడా సొంత సేవ పనికిరాదు దేవునికి. ఆయన ఏర్పాటు అవసరం దేవునికి. ఆయన ఎన్నుకోవాలి. అప్పుడు మళ్ళీ బాధతో దేవుని ప్రార్థన చేస్తే, వెళ్ళు ఆ హోటల్కి వెళ్ళు అన్నాడంట. వెళ్ళు. అప్పుడు హోటల్కి పోతానే ముందు కూర్చున్నాడు, భోంచేసేసినాడు. ఎవరు? భక్సింగ్ గారు భోంచేస్తూ ఉన్నాడు. ఆయన భోంచేస్తూ ఉండగానే ఒక మనిషి వచ్చాడు. ఎవరో ఆయనకు తెలియదు, ఎవరికి తెలియదు. ఒక మనిషి వచ్చాడు. అయ్యాదో ఆయన భోంచేస్తున్నాడు కదా, ఆయన బిల్లు ఇదిగో నేను కడుతున్నాను అన్నాడంట. ఆయన కట్టేసినాడు, వెళ్ళిపోయినాడు. ఇంకా ఆయన టేబుల్ దగ్గరికి వచ్చాడు. ఇక పాపం బాధపడుతున్నాడు. అప్పుడు ఆయన అన్నాడంట క్యాషియర్, అయ్యా నీ బిల్లు ఆయన కట్టేసినాడు అయ్యా, ఎవరో వచ్చాడు ఒక ఆయన కట్టేసి వెళ్ళిపోయినాడు అన్నాడు. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుంది అనేది గ్రహించాడు. కాబట్టి ఇది నా శరీరం, నువ్వు డబ్బు ఇవ్వాల్సిన పనిలే. ఇది నా రక్తం, నువ్వు డబ్బు ఇవ్వాల్సిన పనిలే. ఎందుకు? నేనే నిన్ను కొన్నాను. నువ్వు కొనబడ్డావా? నీకు అర్హత ఉంది ఇప్పుడు నా శరీరం తినడానికి. నువ్వు కొనబడ్డావా? నా రక్తం త్రాగడానికి నీకు అర్హత ఉంది. అర్హత లేదా? తాగొద్దు, తినొద్దు, జాగ్రత్త. ఏమైపోతుంది? అర్హత లేకపోతే విషం అయిపోతుంది. విషం, సర్పంలా మారిపోతావు నువ్వు. గనుక మన యొక్క జీవిత విధానాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అందుకనే వాక్యం సెలవిస్తున్న మాట ఏమంటాడంటే, చూడండి దయచేసి 16వ వచనం జ్ఞాపం చేసుకుందాం ఒకసారి. 16వ వచనము, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట, క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటా. మనము విరుచు రొట్టె తినుట, క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుట. కాబట్టి 17వ వచనం, మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నాము. అనేకులమైన మనము ఎవరిలో ఉన్నారు ఇప్పుడు? అట్లా ఏ సంఘంలో ఉన్నారు? అట్లా ఉన్నారా? ఒకప్పుడు ఉన్నింది. ఎక్కడ? భక్సింగ్ గారి ఫెలోషిప్లో. ఇప్పుడు లేదు. నేను కూడా చెప్తాను, ఇప్పుడు అడుగు లేదు. మరి ఎక్కడుంది? ఎక్కడా లేదు. ఏ సంఘంలో లేదు. రకరకాల ఆలోచనలు ఉన్నాయి. మరి క్రీస్తులో ఎలా పాలుపుచ్చుకుందాం? ఆలోచన కలిగి ఉన్నామా? అందుకే ఆయన అంటాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ దగ్గర డబ్బు లేదు పర్లేదు, నీ దగ్గర శక్తి లేదు పర్లేదు, అయితే రా నా దగ్గర వచ్చి. ఫైనల్గా ఒక మాట నేను జ్ఞాపం చేసుకొని ముగిస్తాను. మార్కు సువార్త 14వ అధ్యాయం. మార్కు సువార్త 14వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుకుందాం. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకునండి, ఇది నా శరీరము. పింపట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి
దాని వారికిచ్చెను, వారందరూ దానిలోనిది త్రాగిరి. వారందరూ దానిలోనిది త్రాగిరి. వారందరూ ఆ బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తు. అయిపోయిందా? ఆగిపోయిందా? స్టాప్ చేసే.